भूतले भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा रश्मि हरि राधा रश्मि हरि राधे, जय प्रभुपदा जय प्रभुपदा। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपीजन वल्लभा गिरिवरधारी, जय गोपीजन वल्लभा गिरिवरधारी, यशोदानंदन व्रजजन रंजन, यशोदानंदन व्रजजन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य यस्तुति सुत श्रीमदेसी भक्तिवेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय, मथुरा धाम की जय, मायापुर धाम की जय, पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय, गंगामय की जय, मनमय की जय, तुलसी महारानी की जय, श्रील प्रभुपाद Transcendental Book Discussion Program की जय। गौर प्रेमानंदे, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Shri Shri Guru and Gauranga.
Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye. Nashtaprayeshu Bhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naishtiki. Om Ajnanatimirandasya Jnananjana Salakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shrivasadi Gaura Bhaktivinoda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna. So రామాయణం ఈరోజు అయోధ్యకాండలో కొంచెం ఉంది, తర్వాత అయోధ్యకాండ పూర్తి చేసుకుని లాస్ట్ వీక్ మనం విన్నాం కాకాసుర్ స్టోరీ. సో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. చాలా రామాయణంలో కొన్ని అతి ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఒకటి సీతా కళ్యాణం, మళ్ళీ తర్వాత రాముడి వనవాసానికి వెళ్ళడం, రామ భరతుల మిలనం, తర్వాత ఇది అత్రి అనసూయ ఆశ్రమంలో జరిగిన ఈ అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ సంఘటన మనం కొంచెం శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇందులో. సో అత్రి ముని మహా తపస్శాలి, తర్వాత ఆవిడ భార్య మహాపతివ్రత అనసూయాదేవి. అత్రి అనసూయ మీరు చాలా విని ఉంటారు. సో ఆ తర్వాత రాముడు, సీతా, లక్ష్మణ్ వాళ్ళు అత్రిముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అత్రిముని చాలా వాళ్ళని ఆహ్వానించి అతిథి సత్కారాలు అవి చేసి చాలా ఆనందించారు అనమాట. ఆనందించి సో అత్రిముని వెంటనే తన భార్య అయిన వృద్ధురాలైన అనసూయాదేవిని పిలిపించి ఆవిడని ఎలా డిస్క్రైబ్ చేశారంటే మహాభాగ్యవంతురాలు, తపోధనురాలు, ధర్మాన్ని ఆచరించడంలో చాలా దిట్ట అన్నమాట. సో ధర్మచారిణి, ధర్మచారిణి అన్నారు. సో అత్రిముని తన భార్య అయిన అనసూయాదేవి గురించి చెప్తూ 10 సంవత్సరాలు నిరంతరం కరువు వచ్చింది అంట ఆ దేశంలో. అనావృష్టి వస్తే అందరూ కూడా ఆకలితో అలమటించిపోతూ ఉంటే అప్పుడు ఆవిడ తన తపశ్శక్తితో వర్షాల్ని, మూలాలను, ఫలాల్ని సృష్టించి గంగాదేవిని ప్రవాహింపజేసింది అనమాట. సో అటువంటి అత్యుగ్రమైనటువంటి తపస్సు ఈమె ఈవిడ అనసూయాదేవి అనేక నియమాలు పాటించింది. సో 10,000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేసి చేసింది. ఎన్నో వ్రతాలు చేసింది అనమాట. సో దేవతలకు సహాయం చేయడానికి ఒకసారి 10 దినాలు ఒకే రాత్రిగా మార్చింది అనమాట. సో ఆవిడ అంటుంది, తల్లికి అతను సీతాదేవితో చెప్పాడు అతను ఏంటంటే, ఈవిడ నీకు తల్లి లాంటిది అని. తర్వాత అనసూయ అంటే అసూయ లేనిది, కోపం లేనిదని. సో అన్ని లోకాల్లోని ఆవిడ ప్రసిద్ధి చెందిందనమాట ఈ అనసూయాదేవి. సో అందువల్ల ఈవిడ అందరితో కూడా నమస్కరింప తగింది. కీర్తి మంత్రాలు, వృద్ధురాలు, ఎప్పుడు
ఎప్పుడు కోపం ఎరగనిదని, ఆవిడకి ఎప్పుడు కోపం రాదంట. సో అటువంటి ఈవిడ గొప్ప ధర్మచారిణి అయిన ఈవిడ దగ్గరికి సీత వెళ్ళుగాక అని. సో వెంటనే రాముడు, సీత, మహాముని మాట విన్నావు కదా, నువ్వు అనసూయ దగ్గరికి వెళ్ళు అని. ఆ తర్వాత సీత చాలా సంతోషించి అనసూయాదేవిని, నేను ధర్మానికి తెలిసిన ఈ అనసూయాదేవిని ప్రదక్షిణ రూపంగా ఆవిడ దగ్గరికి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఆవిడ మహాపతివ్రాత్రాలు, మహాభాగ్యవంతురాలు. ఆవిడ అనసూయాదేవి శరీరం యాక్చువల్లీ వార్ధక్యంతో దుర్బలమై కొంచెం ముడతలవి పడిపోయాయి అనమాట. కానీ జుట్టంతా తెల్లగా అయిపోయి, సో గాల్లో వణికే ఆకులాగా ఆవిడ కొంచెం వణుకుతున్నది అనమాట. అటువంటి అనసూయదేవిని సీత తన పేరు చెప్తూ, నా పేరు ఇదేని, తర్వాత ఆవిడ ఏకాగ్ర చిత్తంతో ఆవిడికి నమస్కరించింది అనమాట. ఇక్కడ అనసూయాదేవి ఒక మంచి మాట చెప్తుంది సీతతో. మనకి ఎంతో వినదగిన వంటి మాట ఏమిటంటే, దిష్ట్యా ధర్మ అవేక్షసే, దిష్ట్యా ధర్మ అవేక్షసే. ఏంటంటే ఆవిడ అంటున్నది, నువ్వు నీ అదృష్టం వల్ల నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు అని అంటుంది అనమాట. సో ఇది నోట్ చేసుకోండి. ఏమిటంటుంది అనసూయదేవి, ఏమన్నది, నువ్వు నీ అదృష్టం వల్ల ధర్మాన్ని పాటిస్తున్నావు. సో మనం కూడా మన అదృష్టం వల్లే ఇస్కాన్లోకి వచ్చాం. ప్రభుపాద ఇచ్చిన నియమాల వాటిని కూడా మనం పాటిస్తున్నాం. అదర్వైజ్ ప్రపంచంలో చాలా మందికి 99% ప్రజలకి ధర్మం అంటే నిష్ట లేదు. ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది. సో అందువల్ల ఎవరికైనా సరే ప్రభుపాద్ పుస్తకాలు చదివి ఈ ధర్మాన్ని పాటించాలి, నియమాల్ని పాటించాలి అని కోరిక కలిగితే అది వాళ్ళ యొక్క అదృష్టం అన్నమాట. సో మన అదృష్టం వల్లే ధర్మాన్ని ఆచరించగలం. లేకపోతే అజ్ఞానం వల్ల భగవంతుణ్ణి, భక్తుల్ని, శాస్త్రాల్ని నిందించడం చాలా ఈజీ. వాటిని పాటించకపోవడం కూడా చాలా ఈజీ. అందువల్ల అది అజ్ఞానం, అజ్ఞానం వల్ల. సో దానివల్ల ఏంటి కలుగుతుంది, కొంచెం కొన్ని రోజులు కొన్ని టెంపరీగా ఏదో సుఖాలు దొరకచ్చు, కానీ ఇన్ ద లాంగ్ రన్ భవిష్యత్తులో ధర్మాన్ని పాటించకపోవడం వల్ల చాలా దుఃఖాలు కలుగుతాయి అన్నమాట. సో నేను తర్వాత ఎప్పుడైనా ఇస్తాను, కార్తీక మాసం విశిష్టత అని నేను చదువుతున్నాను. అందులో రాసినది, ఎవరైతే కార్తీక మాసంలో మాంసాహారం చేస్తారో వాళ్ళు వచ్చే జన్మలో రాక్షసులై రక్తం తాగే రాక్షసులుగా పుడతారని రాసినదనమాట. సో ఎవరైతే కార్తీక మాసంలో కృష్ణుణ్ణి ఆరాధించరో వాళ్ళకి పుట్టగతులు ఉండవు, ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలని అనుభవిస్తారు, చాలా వచ్చే జన్మలు చాలా దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది అని రాసినదనమాట. సో ఎవరైతే 1,00,000 తులసీలు కృష్ణుడికి కార్తీక మాసంలో అర్పణ చేస్తారు, వాళ్ళకి ఒక్కొక్క తులసి అర్పణకి ముక్తి కలుగుతుంది అని. అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకా ఈ ప్రపంచంలో మళ్ళీ పుట్టడం అక్కర్లేదు అనమాట. అలాగా సో కార్తీక మాసంలో ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళకి ఉత్తమ లోకాలు, భగవంతుణ్ణి పొందే అదృష్టం కలుగుతుంది అని, ఒక భాగవతంలో ఒక్క శ్లోకమైనా చదవాలి అని చాలా రాసింది అనమాట. సో ఇవన్నీ
అది అదృష్టం. సో మనం ఈ చాలా ప్రపంచంలో ఎంతో మంది తాలిబాన్ వాళ్ళు చూస్తున్నాం. సో వాళ్ళు రాక్షసులు అనమాట. సో దయా దాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ప్రజల్ని చంపేస్తున్నారు. వాళ్ళ ప్రజల్ని వాళ్ళు చంపేస్తున్నారు. అటువంటి క్రూరత, అటువంటి దుర్బుద్ధులు, రాక్షసత్వం ఎలా పుట్టారు అంటే వాళ్ళు కార్తీక మాసంలో మాంసం తిన్నారని అర్థం అనమాట. సో ఎవరైతే దారిద్ర్యంతో అలమటిస్తున్నారో ఏంటంటే వాళ్ళ దాని నిదర్శనం ఏంటంటే వాళ్ళు కార్తీక మాసంలో శ్రీహరిని పూజించలేదు అని. సో మనం కూడా ఇలాగే 30 సంవత్సరాల కింద నేను కూడా అలాగే కార్తీక మాసం అంటే ఏమిటో తెలీదు, కార్తీక మాసం కృష్ణుడు అంటే ఎవరో తెలియదు. సో ఆ విధంగానే గడిపేసింది. కానీ మన అదృష్టం వల్ల ప్రభుపాద్ పుస్తకాలు చదివి మనం కొంచెమైనా సరే, పూర్తిగా ధర్మనిష్ట లేకపోయినా సరే కొంచెమైనా సరే మనం పాటించగలుగుతున్నాం. సో అది అదృష్టం అనమాట. సో అనసూయాదేవి రామాయణంలో ఈ చెప్పిన మాట చాలా ముఖ్యమైనటువంటి ఏంటంటే దిష్ట్యా ధర్మం అవేక్షసే, నీ అదృష్టం వల్ల నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావు అని గొప్ప మాట చెప్పింది. సో ఇక్కడ అనసూయాదేవి చెప్పిన పతివ్రత ధర్మాలు, అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కోపం వస్తాయి, కానీ మన భక్తులు వింటే చాలా ఆనందిస్తారు. ఎందుకంటే మన భక్తురాలు కూడా చాలా మంది పతివ్రతలు కాబట్టి. కానీ మిగతా వాళ్ళకి నచ్చదు ఇటువంటి మాటలు. అందువల్ల సీత, నువ్వు చాలా భాగ్యవంతురాలు. బంధుజనాలకి అహంకారమును, బంధుజనాల్ని, అహంకారాన్ని, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్తున్న రాముడితో వెంట వచ్చావు. సో ఏ స్త్రీలు తన భర్త వనంలో ఉన్న నగరంలో ఉన్న పాపాత్ముడైన పుణ్యాత్ముడైన అతన్ని అనుసరించి ఉండడం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఆవిడ అన్నదన్నమాట. సో ఎవరైతే ఉత్తమ స్వభావులైన స్త్రీలకు భర్త దుశ్శీలుడైన, స్వేచ్ఛాకారుడైన, దరిద్రుడైన అతడే ఉత్తమ దేవత. సో ఎంత ఆలోచించినా సరే భర్తకు మించిన బంధువు భార్యకి దొరకడు. అతడు అనంతమైనటువంటి తపస్సు వంటి వాడు. అందువల్ల కామానికి వశం చెందిన వాళ్ళు మనస్సుతో భర్తలపై అధికారం వహించి దుష్ట స్త్రీలకు ఆ విధంగా వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవు. ఉత్తమ గుణవంతురాలైన సో లోకంలో మంచి చెడులు చూడగలిగిన నీలాంటి స్త్రీ మాత్రం అనేక ధర్మకార్యాలు చేసిన వారి వల్లే స్వర్గంలో విహరించును, స్వర్గంలో నివాసం చేస్తారు అని ఆవిడ పతివ్రత ధర్మాల్ని బోధించిందనమాట సీతకి. సో అనసూయాదేవి ఎంతో ప్రేమతో చెప్పిన మాటలు విని ఆవిడ్ని పొగిడి సీత చాలా సుందరంగా, మధురంగా, చాలా సున్నితంగా మాట్లాడింది అనమాట. మీరు చాలా పూజ్యులైన వాళ్ళు, మీ అంటి స్త్రీ ఈ విధంగా పలకడంలో ఏ విధమైనటువంటి ఆశ్చర్యం లేదు. అందువల్ల స్త్రీకి భర్త పూజ్యుడు అనే విషయం నాకు కూడా తెలుసు. ఎందుకంటే పుట్టింట్లో మా అమ్మగారు నాకు చెప్పారు. తర్వాత అత్తగారు కూడా నేను అడవికి వస్తుంటే ఆవిడ కూడా చెప్పింది. మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు మా అమ్మ, మా అత్తగారు ఇద్దరు కూడా గుర్తుకొచ్చారు అని సీత చాలా మధురంగా చెప్పింది అనమాట. సో నేను మీరన్నది నిజమే, భర్త చరిత్రహీనుడైనా అతన్ని తప్పక పూజించే వాళ్ళనే, కానీ
కానీ నా భర్త మాత్రం చాలా గొప్పవాడు, గుణాల్లో చాలా గొప్పవాడు, చాలా పొగడబడివాడు. సో దయామాయుడు, జితేంద్రుడు, మరొకటి ఏంటంటే స్థిరమైన ప్రేమ కలవాడు. ఇది చాలా ఇంపార్టెంట్, స్థిరమైన ప్రేమ కలవాడు. సో ధర్మాత్ముడు, తల్లి వలె తండ్రి వలె చాలా ఇష్టడు. సో అటువంటి భర్తకి ఎవరైనా విడిచిపెట్టి ఉండగలరా అని. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి, స్థిరమైన ప్రేమ కలవాడు. కృష్ణుడు కూడా స్థిరమైన ప్రేమ కలవాడు. సో ఈ రోజుల్లో ప్రేమ ప్రేమ అంటారు, తర్వాత అది ఫేమస్ సేయింగ్ ఉంది కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ అని. సో చాలా మంది మగవాళ్ళకి స్థిరంగా ఉండరు, కొన్నాళ్ళు ఐ లవ్ యూ అంటారు, ఆ తర్వాత మరో మంచి అందమైన అమ్మాయి కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సో అటువంటి ప్రేమలు కాదనమాట. సో రాముడు మాత్రం అలాంటి వాడు కాదు, స్థిరమైన ప్రేమ కలవాడు, ఎప్పుడూ ప్రేమించేవాడు. ఏదైనా లోపాలున్నా సరే సరిదిద్దాడు, కానీ తిరస్కరించాడు అనమాట. సో కృష్ణుడు అలాగే మనల్ని చాలా ప్రేమిస్తాడు కృష్ణుడు. అందువల్ల మనం 52 plus इसका जो था 69 52 कुछ है 52 जो भी है टोटल वो दो मिला के 69 से 700 है. సో రాముడు చాలా బలశాలి అయిన వాడు. కౌశల్య విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇతరుల అందరి స్త్రీల పట్ల కూడా ఆ విధంగా ప్రవర్తిస్తాడు అని ఆవిడ సీత అంటున్నాను. రాముడు అంటే అందరి స్త్రీల్ని కూడా తన తల్లిగా భావిస్తాడు అని ఇక్కడ చెప్తున్నది అనమాట. సో మా భర్త అయిన రాముడు అహంకారం లేనివాడు. దశరథ మహారాజు ఒక్క మారు చూసిన స్త్రీలని తన తల్లిగా భావించేవాడు. సో తర్వాత సీత అంటుందన్నమాట, సావిత్రిదేవి సావిత్రిదేవి పతి సేవ చేయడం వల్ల స్వర్గంలో ప్రకాశిస్తున్నది. సో అదే విధంగా నువ్వు కూడా పతి శుశ్రూష చేత స్వర్గానికి వెళ్తావు అని. సో దీనివల్ల స్త్రీలు పతివ్రత ధర్మం పాటించడం వల్ల తన భర్తల్ని మృత్యు నుంచి కూడా కాపాడగలరని ఈవిడ అంటుందన్నమాట సావిత్రి. ఆ తర్వాత ఆ విధంగా సమయం గడుపుతుంటే అనసూయాదేవి సీతను చూస్తుంటే, సీత ఎంత చక్కగా మాట్లాడడం చూస్తుంటే ఆవిడకి ఆవిడ మనస్సులో చాలా ప్రేమ పొంగిపోయిందనమాట ఆవిడ హృదయంలో. వెంటనే ఆవిడ చాలా సంతోషించి దగ్గరికి తీసుకుని శిరస్సుకి వాసన చూసి తల వాసన చూసి ప్రేమతో ముద్దు పట్టుకుని ఆవిడ చాలా సంతోషంగా పలికింది, సీతతో మాట్లాడింది అన్నమాట. సో మధురస్మిత అంటే అందమైనటువంటి చిరునవ్వు గల్ల సీత అని ఆవిడని సంబోధించింది అనమాట. సో నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రేమ కలుగుతున్నది సీత. నేను చాలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చాలా తపశ్శక్తిని నేను సంపాదించాను. నా దగ్గర చాలా గొప్ప తపస్సు నా దగ్గర ఉన్నది. సో దాని బలం చేత నీకు ఏమైనా కావాలంటే చెప్పు, నేను ఇస్తాను నీకు.
అంటే యాక్చువల్లీ ఓ సీత, నీ మాటలు యుక్తంగాను మనోహరంగా ఉన్నాయి. నువ్వు చాలా సంతోషిస్తున్నాను నేను నీతో మాట్లాడుతుంటే. నువ్వు చెప్తూ ఉంటే ఇంకా ఇంకా నీ మధుర స్వరంతో చెప్పిన మాటలు ఇంకా ఇంకా వినాలని నాకు కోరిక కలుగుతున్నది. అందువల్ల నాకు చాలా నీ మీద చాలా ప్రేమ కలిగింది. అందువల్ల నీకు ఏమైనా కావాలంటే నువ్వు కోరుకో, నేను ఇస్తాను నీకు అని. అంటే అప్పుడు సీత అన్నది, మీరు ఈ మాట చెప్పారు అదే పెద్ద వరం నాకు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఇదే చాలు, ఇదే నా వరం అని కొంచెం ఆవిడ నాకేం అక్కర్లేదు అన్నది. అంటే అప్పుడు యాక్చువల్గా నాకు నీ పట్ల ఎంతో సంతోషం కలిగింది. ఆ తర్వాత ఈ అధికమైనటువంటి సంతోషం సఫలం కావాలి. అందువల్ల నేను నువ్వు అడగకపోయినా సరే నా నుంచి నేను నీకు ఇస్తున్నాను. సో వీళ్ళు ఇద్దరు కూడా అత్రిముని అండ్ అనసూయాదేవి ఇద్దరు కూడా గొప్ప వ్యక్తులు, మహాత్ములు. సో అందువల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాళ్ళకి తెలుసు. అందువల్ల సీతకి ఏం జరగబోతుందో తెలుసు ఆవిడికి. అందువల్ల ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని అనుగుణంగా ఒక పెద్ద వరం ఇచ్చిందనమాట. ఏంటంటే దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి పుష్పమాలలు, వస్త్రాలు, అలంకారాలు, అంగరాగాలు, శ్రేష్టమైన పూత, ఇవన్నీ కూడా ఎల్లప్పుడు అనుకూలంగా ఉండి నలగక అవయవాల్ని శోభ కలిగించే ఈ దివ్యమైనటువంటి వస్త్రాల్ని, అలంకారాల్ని, అంగరాగాల్ని ఇవన్నిటిని కూడా బహుకరించింది అనమాట సీతకి. సో సీత, ఈ అంగరాగాలన్నిటి కూడా శరీరానికి పూసుకుని నువ్వు నాశరహితమైనటువంటి విష్ణువును లక్ష్మి శోభించినట్లు నీ భర్తని కూడా శోభింప చేయగలవు అని. రాముడు ఎవరు కాదు విష్ణువే అని, ఈ సీత ఎవరు కాదు లక్ష్మీదేవి అని సో ఆవిడ ప్రతిపాదిస్తున్నాను అనమాట. సో తర్వాత ఆవిడ గొప్ప ప్రేమగా ఇవ్వడం వల్ల సీత ఎంతో ప్రీతికరంగా వాటిని స్వీకరించిందనమాట. స్వీకరించి ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఇంకా ఆవిడ సీతతో మాట్లాడుతుంటే ఇంకా ఆవిడకి ఇంకా ఇంకా మాట్లాడాలని కోరిక కలిగి నేను చాలా కథలు విన్నాను మీ గురించి. సో ఆడవాళ్ళు ఇద్దరు కలిస్తే పెళ్లిళ్ళ గురించే కదా ఎక్కువ మాట్లాడుకుంటారు. అందువల్ల అనసూయాదేవి, నేను నీ స్వయంవరం, నీ రాముడితో నీ వివాహం ఇవన్నీ కూడా విన్నాను అక్కడ ఇక్కడ, కానీ పూర్తి డీటెయిల్స్ నాకు తెలియవు. అందువల్ల నువ్వు విస్తారంగా చెప్పు అని ఆవిడ. సో ఇక్కడ పెద్ద రహస్యం ఉన్నది. ఏంటంటే సీత తన గురించి తానే చెప్పుకుంటుంది, తన జన్మ గురించి. సో ఆవిడ చెప్పిందనమాట, ఏంటంటే అంతరిక్షేచ వాగుప్త ప్రతిమ మానుషీ కిల ఏవమేతన్ నరపతే ధర్మేణ తనయా తవ. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఏంటంటే అక్కడ నాగల్తో దున్నేటప్పుడు అక్కడ ఒక సీత ఆవిడికి దొరుకుతుంది. ఆ సీత దొరికినప్పుడు ఎంతో అందంగా ఉన్న అమ్మాయిని చూసి, బాలికను చూసి ఎంతో ఆకర్షితుడు అవుతాడు మహారాజ్ జనక్ మహారాజ్. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది అనమాట. ఆకాశవాణి చెప్తుంది ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందువల్ల యాక్చువల్లీ ఓ రాజా, ఈవిడ మనుష్య జాతికి చెందినది కాదు, సాటి లేని దేవతా స్త్రీ, కానీ ధర్మం చేత నీకు కూతురు, నీకు దొరికింది కాబట్టి
ధర్మం చేత నీ కూతురు. సో ఈ విషయం సత్యము అని ఆకాశవాణి చెప్తుంది. అయోనిజ, అయోనిజ. సో మన భారతీయ సంస్కృతిలో హిస్టరీలో కొంతమంది అయోనిజ స్త్రీలు ఉన్నారు. ఎవరైనా పేరు చెప్పగలరా? ఇంకో మరో పేరు, మంచి పేరు, అయోనిజ. అయోనిజ అంటే స్త్రీ గర్భం నుంచి పుట్టనిది అనమాట. ఆవిడ అయోనిజ అంటారు. వాళ్ళు మరో స్త్రీ పేరు ఎవరైనా చెప్పగలరా? రాధాదేవి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యా, రాధాదేవి. ఆర్ ఇంకెవరు? ద్రౌపది. ఎస్, ద్రౌపది. ఇంకా ఎవరైనా ఉన్నారా? లక్ష్మీదేవి. कौन? महालक्ष्मी. లక్ష్మీదేవి సముద్రం అంతం నుంచి పడుతుంది. పృథు మహారాజ్ భార్య ప్రభుజీ. అచ్చా, పృథు మహారాజ్ భార్య. ఓకే. సో ఎనీవే, అయోనిజ, ద్రౌపది. అందువల్ల వాళ్ళకి స్పెషల్ హస్బెండ్ కావాలి అయోనిజ అయిన వాళ్ళు. ఏంటంటే అందువల్ల ఈ నియమం పెట్టాడు అనమాట జనక్ మహారాజ్. మా కూతురు అయోనిజ, అందువల్ల సాధారణటువంటి పురుషులతో వివాహం జరగకూడదు, అందువల్ల విశేషమైనటువంటి విష్ణుతో సమానమైన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలి అని అతని కోరిక అనమాట. అందువల్ల ఆ స్వయంవరం వృత్తాంతం అంతా కూడా సీత తన మాటలతో చెప్పింది అనమాట. తన మాటలతో చెప్పింది అనమాట. సో ఆవిడే అంటున్నది అనమాట, నేను అయోనిజ అనే విషయం గుర్తించి మా తండ్రి అయిన జనక మహారాజు ఎంతో ఆలోచించి నాతో సమానుడు, నాకు తగినవాడు అయిన భర్త ఆయన మనసుకి ఎక్కడా గోచరించలేదని. సో నేను చాలా విస్తారంగా చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లేదు. సో తర్వాత ఏ విధంగా రాజులందరూ ప్రయత్నించారో, అప్పుడు రాముడు వచ్చి శివధనుషుని భంగం చేసి తన్ని ఎలా వివాహం చేసుకున్నాడు, ఇవన్నీ కూడా యూనో. సో తర్వాత సీత ఎంతో చక్కగా మధురంగా సున్నితమైనటువంటి మాటలతో చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటే అనసూయాదేవికి సీత పట్ల మరంత ప్రేమ అనురాగాలు పెరిగిపోయి మళ్ళీ తలని దగ్గరికి తీసుకుని ముద్దు పట్టి ఆగ్రాణి వాసన చూసి తన బాహులతో గట్టిగా కౌగిలించుకున్నాడు. సో యూనో తర్వాత సో ఆ విధంగా సాయంకాలం అయిపోతుంటే అప్పుడు వాళ్ళ అగ్నిహోత్రాలు అవి సంధ్యావందనాలు అవి చేసుకుని తర్వాత అనసూయాదేవి సీతని ఒక కోరిక కలిగిందనమాట. కోరుకుందనమాట. నువ్వు యాక్చువల్గా నేను అనుజ్ఞ ఇస్తున్నాను, నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళు, నీ మధురమైనటువంటి మాటలకి మాటలకు నాకు చాలా సంతోషించాను, కానీ ఒక్క కోరిక సీత, నా ఎదురుగుండానే అలంకరించుకో, ఇవన్నీ నేను ఇవన్నీ కూడా నేను ఈ దివ్యాభరణాలతో శోభితురాలైన నిన్ను చూసి నాకు ఆనందం కలిగించు అని వేడుకున్నదనమాట. వేడుకుంటే అప్పుడు సీతాదేవి దేవకన్యలతో సమానమైనటువంటి సీత ఆవిడ అనసూయదేవి కోరిక ప్రకారంగా ఆమె శిరస్సులో నమస్కరించి ఆవిడ అవన్నీ కూడా ఆభరణాలు అవి ధరించి అవన్నీ కూడా రాముడి దగ్గరికి వెళ్ళింది అనమాట. సో ఈ విధంగా ఈ మధ్యలో రాముడు అత్రి ముని కూడా ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. సో తర్వాత రాముడు సీతాదేవిని ఆ విధంగా అలంకరించుకుని చూస్తే సో అతనికి చాలా సంతోషం కలిగింది అనమాట. అనసూయదేవి ప్రేమపూర్వకంగా ఇచ్చిన సో అనసూయదేవికి అతను చాలా ధన్యవాదాలు చెప్పాడు. సో
ఆ తర్వాత అక్కడ ఆ రోజు వాళ్ళు ఇద్దరు కూడా అక్కడే గడిపారు అనమాట. సో అతను ఒక మంచి ముఖ్యమైనటువంటి మాట చెప్తాడు ఏంటంటే, నువ్వు నా కొడుకు లాంటి వాడివి అని. సో అత్రిముని. సో ఎందుకు అలా అన్నాడు? సో నువ్వు నా కొడుకు లాంటి వాడివి అని ఒక పెద్ద రహస్యం చెప్తాడు. సో దాని రహస్యం ఏంటంటే, ఇక్కడ ఇది చాలా తత్వ విచారం చేయాలి ఇక్కడ. సో అనసూయ అండ్ అత్రి, దీని అర్థం ఏమిటి? అనసూయ అంటే అసూయ లేకపోవడం, అత్రి అంటే 3 గుణాలకి అతీతంగా ఉండడం అనమాట. అత్రి. సో దీని అర్థం ఏంటంటే, ఎవరైతే 3 గుణాలకి అతీతంగా అవుతారో, ఆ 3 గుణాలకి ఎలాగా అతీతం అవుతారు? అసూయ లేనప్పుడు. అసూయని భార్య అయినప్పుడు మీరు 3 గుణాలకి అతీతం అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే 3 గుణాలుకి అతీతం అవుతారో, ఎవరైతే అసూయ లేకుండా ఉంటారో, వాళ్ళకి కృష్ణుడు కొడుకుగా పుడతాడు అని చెప్పబడింది అనమాట. సో కృష్ణుడు సో అత్రిముని అనసూయాదేవి పుత్రుడు ఎవడంటే దత్తాత్రేయుడు అనమాట. దత్తాత్రేయ. సో దత్తుడు అనమాట. దత్తుడు అంటే దత్త అంటే తనని తాను ఇచ్చుకున్నాడు అని అర్థం. సో విష్ణువు యొక్క అంశం అనమాట దత్తాత్రేయుడు. విష్ణు ఎప్పుడైతే తపస్సు చేసి అసూయ లేకుండా అతను మారిపోయాడో, ఎప్పుడైతే అతను అసూయ లేకుండా పోయిందో అతని హృదయంలో, అతడు 3 గుణాలకి అతీతంగా అయిపోయాడు అనమాట. సో ఎప్పుడైతే అతను 3 గుణాలకి అతీతం అయిపోయాడో, విష్ణువు తనని తాను ఇచ్చుకున్నాడు. దత్తాత్రేయ. సో దత్తాత్రేయ అనమాట. సో మనకు కూడా సో తర్వాత సో ఈ విధంగా వాళ్ళు అత్రిముని సో అనసూయదేవి నుంచి సెలవు తీసుకుని ఇంకా దండకారణ్యంలో ప్రవేశిస్తున్నారు అన్నమాట. సో అక్కడ ఉన్న ఋషులు మునులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ మహారణ్యంలో ఎవరైనా ముని ఉచ్చిష్టుడుగా కానీ ఏమర్పాటుగా కానీ ఉన్నట్లయితే వాళ్ళని రాక్షసులు తినేస్తుంటారు. సో చాలా మంది మన ఈ దెయ్యాలు అవి ఎవరికి పట్టుకుంటాయి? ఎవరైతే అన్క్లీన్ గా ఉంటారో వాళ్ళు. సో రాత్రిపూట పడుకునేటప్పుడు సొంగలు కారుస్తారు. వాళ్ళకి నోట్లో ద్రవ్యాలు అవి కారుతుంటే అటువంటి వాళ్ళకి దెయ్యాలు పట్టుకుంటాయని అంటారు. సో ఎవరైతే రాత్రి పడుకునేటప్పుడు ముందు కాళ్ళు కడుక్కుని కాళ్ళకి చాలా మంచిగా టవల్ అది తీసుకుని వెంటనే డ్రై చేసుకోవాలన్నమాట. తడి కాళ్ళతో ఎప్పుడు తడి కాళ్ళతో పడుకోకూడదు. తడి కాళ్ళతో పడుకుంటే దెయ్యాలు పట్టుకుంటాయి. అశుభమైనటువంటి ఘోరమైనటువంటి స్వప్నాలు చూడవలసి వస్తుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఆచమనం చేయడం అందరూ కూడా నేర్చుకుని మళ్ళీ ఆచమనం చేసుకునే అలవాటు మనం పెట్టుకోవాలన్నమాట. తిలక్ పెట్టుకునే ముందు ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః అని. ఆ తర్వాత ఓం అపవిత్రోవా పవిత్రోవా సర్వాస్త్రగతోపివా యస్మరేత్ పుండ్రీకాక్షం సభాయంత్ర శుచి అని ఆ విధంగా ఆచమనం చేసుకోవాలి. సో తర్వాత మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తర్వాత కాళ్ళది కడుక్కుని చేతులు అవి కడుక్కుని నోరది కడుక్కుని ఒకసారి మనస్సులో ఆచమన మంత్రం చేసుకోవాలన్నమాట. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః. సో పద్మ పురాణంలో అక్కడ రాస్తున్నాయన్నమాట. సో ఎవరైతే చాలా మంది నిలబడి టాయిలెట్కి వెళ్తారు, నెంబర్ 1కి వెళ్తారు. సో అటువంటి వాళ్ళకి తర్వాత బాత్రూమ్కి వెళ్ళి శౌచం వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా వచ్చేస్తారు కొంతమంది.
చేతులు కడుక్కుని వచ్చేస్తారు. అటువంటి వాళ్ళకి కాళ్ళలో కళి ఎంటర్ అవుతాడు, కలి పురుషుడు ఎంటర్ అవుతాడు అటువంటి వాళ్ళలో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుచి, శుభ్రత ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. సో ఎవరైతే సాయంకాలం పడుకుంటారో, తర్వాత ఆచమనం చేయడం నేర్చుకోరు, ఆచమనం చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా తిన్నప్పుడు తిన్న తర్వాత డెఫినెట్ గా కడుక్కోవాలన్నమాట. తర్వాత ఏంటంటే కడుక్కోకుండా ఎంగిల్ చేతులతో ఉన్నప్పుడు, ఎంగిల్ నోటితో ఉన్నప్పుడు అది చాలా దాన్ని అశుచి అంటారు అనమాట. సో ఎవరైతే ప్రభుపాద్ చెప్తూ ఉండేవారు అనమాట, నోట్లో వేళ్ళు పెట్టుకోవడం, గోళ్ళు కొరుక్కోవడం, ఇవన్నీ కూడా చేయకూడదు అనమాట. ఇవన్నీ కూడా ఉచ్చిష్టులైన. సో అటువంటి ఉచ్చిష్టులైన వాళ్ళకి రాక్షసులు తినేస్తారని ఇక్కడ రామాయణంలో రాసిందన్నమాట. సో మనం చాలా మన భక్తులైన వాళ్ళప్పుడు ప్రభుపాద్ కూడా చెప్పానమాట. నేను కౌశల్య మాత వీళ్ళందరికీ కూడా ప్రభుపాద్ నేర్పించేవారు. గ్లాస్ పైకి పెట్టి నీళ్ళు తాగాలని, చాలా ఇవన్నీ కూడా నోట్లో వేళ్ళు పెట్టుకోకూడదని, తర్వాత ఏమైనా తిన్న తర్వాత నోటిని చేతుల్ని చాలా కడుక్కోవాలి అని, ఎడం చేత్తో తినకూడదు. సో ప్రభుపాద్ చాలా ఎక్స్పర్ట్ గా అరటిపండు కూడా ఎడం చేత్తో ముట్టుకోకుండా తినేవారట. మనం అరటిపండు పట్టుకుంటే మన ఎడం చేత్తో పట్టుకుని తొక్క తీసిస్తాం కదా, కానీ ఆ విధంగా ప్రభుపాద్ ఎడం చేత్తో పట్టుకోకుండా అన్ని కూడా తినేవారట ప్రభుపాద్. సో ప్రభుపాద్ చెప్పారు అనమాట, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వెస్టర్న్ డివోటీస్ కి ఏం నేర్పిస్తున్నానో అని వీళ్ళు నన్ను అడుగుతారు. అందువల్ల ప్రభుపాద్ మనకి చెప్పారు అనమాట, నా డిసైపుల్స్ అందరూ కూడా ఇవన్నీ నేర్చుకోవాలి. ఎలా ఎటికెట్ అనమాట, మర్యాద. సో చాలా ఎడం చేత్తో, కొంతమంది చపాతీలు అవి ఎడం చేత్తో పట్టుకుని వాళ్ళని కట్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో ఎడం చేత్తో పట్టుకోవడం, మహాప్రసాద్ ఎడం చేత్తో ఇవ్వడం, ఎడం చేత్తో తినడం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. అందువల్ల తర్వాత టాయిలెట్ వెళ్ళిన తర్వాత చేతులు, కాళ్ళు, నోరు చాలా శుభ్రంగా కడుక్కుని ఒకసారి ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః అని మంత్రం ఆచమనం మనసులో చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా శుభ్రంగా అవ్వచ్చు. ఆ తర్వాత ఎంతవరకు వీలైతే అంతవరకు కూర్చుని తినాలన్నమాట. సో కూర్చుని తినాలి. సో కూర్చుని తినాలి. సో ప్రభుపాద్ ఒకసారి చెప్పారనమాట, నిలబడి తింటే వచ్చే జన్మలో గుర్రాలై పుడతారని. సో నిలబడి తినకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా మనం కొంచెం నేర్చుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఆ విధంగా మనం సో ఈ విధంగా అయోధ్యకాండ ఈరోజు సమాప్తం అయిందన్నమాట. సో ఇది చాలా అరణ్యకాండంలో మనం ప్రవేశిస్తున్నాము. సో అరణ్యకాండంలో మొట్టమొదట రాముడు, సీత, లక్ష్మణుడు ఇప్పుడు దండకారణ్యంలో ప్రవేశించారనమాట. సో ఈ దండకారణ్యానికి ఈ పేరు ఎందుకు వచ్చింది మనం విందాం. ఒక ఆవిడ, ఒక యవనటువంటి స్త్రీ అయిన ఒక ఆవిడ చాలా వేగంగా పరిగెడుతూ వచ్చిందనమాట. వచ్చి తన తండ్రి ఆశ్రమానికి వచ్చింది. ఆవిడ చాలా దుఃఖితురాలై ఉన్నదనమాట. చాలా గట్టిగా ఊపిరి పీలుస్తూ చాలా ఇబ్బంది పడుతూ అక్కడికి వచ్చిందనమాట. సో ఇన్నేళ్ళ నుంచి ఆ ఆశ్రమానికి వచ్చిన చాలా శాంతి కలుగుతున్నది. కానీ ఇప్పుడు మాత్రం ఆవిడకి
యూనో చాలా కోపంగా ఉన్నదన్నమాట. ఎలాగైనా సరే యూనో ప్రతీకారం తీసుకోవాలి అని ఆవిడకి చాలా యూనో ఉత్తేజితురాలై ఉన్నదన్నమాట. ఆ తర్వాత ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విని, కోపంగా నిట్టూర్పులు విని యూనో అక్కడ అక్కడ తన తండ్రి, ఆవిడ తండ్రి అయిన శుక్రాచార్యుడు యూనో తన అప్పుడు మెడిటేషన్ ధ్యానం చేసుకుంటున్నాడు అనమాట. సో ధ్యానభంగం అయ్యి ఆవిడ యూనో సో కళ్ళు తెరిస్తే తన కూతురైన అరజ ఆవిడ పేరు అరజ అనమాట. సో అతనికి ఇద్దరు కూతుళ్ళు, దేవయాని, అరజ. సో యూనో అరజను చూసి చాలా ఆందోళన పడ్డాడు అనమాట శుక్రాచార్యుడు. సో వెంటనే శుక్రాచార్యుడి అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆవిడ యూనో వస్త్రాలన్నీ కూడా చిరగబడి ఉన్నాయి, చాలా దీనురాలై కనిపిస్తున్నది యూనో. సో ఆవిడ అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నది అనమాట. మళ్ళీ గట్టిగా ఏడుస్తున్నది. అంటే అప్పుడు శుక్రాచార్యుడు అడిగాడు అనమాట, ఓ కూతురా, తల్లి ఏమైంది? నిన్ను ముట్టుకోవడానికి ఎవరు సాహసించారు? అగ్నితో ఎవరు ఆడుకోవాలని అనుకున్నారు అంటే అప్పుడు ఆవిడ చెప్పింది అనమాట. సో అక్కడ దండు అని రాజు ఉన్నాడు అనమాట. రాజు సో అతనికి కంట్రోల్ చేయాలని చాలా కోరిక అనమాట. అందరినీ కూడా, ప్రజల్ని, అందరినీ, జంతువుల్ని అందరినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని కంప్లీట్ కంట్రోల్ అనమాట. శాసించడానికి చాలా అతనికి ఇష్టం అనమాట. సో ఎవరైనా సరే అతన్ని మాట జవదాటితే వెంటనే చాలా దండనిచ్చేవాడు అనమాట. అటువంటి అతను ఎవరంటే ఇక్ష్వాకు మహారాజు యొక్క కొడుకు అనమాట అతను. సో అతను యూనో ఇక్ష్వాకు మహారాజు ఈ దండు యొక్క యూనో చాలా ఈ ప్రవర్తన, చాలా క్రూరమైనటువంటి ప్రవర్తన చూసి అతను ఈ మహారాజు ఇక్ష్వాకు దేశ బహిష్కారం చేస్తాడు. కానీ దేశ బహిష్కారం ఎందుకంటే కొంతమంది ప్రజలు వెళ్ళి కంప్లైంట్ చేశాడు అనమాట. సో కంప్లైంట్ చేస్తే దండుడికి చాలా కోపం వచ్చింది. ఎంత నీచులైన వాళ్ళు వీళ్ళు, నాకు ఎగ్నిస్ట్ గా కంప్లైంట్ చేస్తారా అని. అంటే వెంటనే సో మహారాజ్ ఇక్ష్వాకు అతన్ని దేశ బహిష్కారం చేస్తాడు అనమాట. కానీ ఇతను మాత్రం అతను అనుకుంటున్నాడు అనమాట, మా తండ్రి యూనో మంచి పని చేశాడు, లేకపోతే మా తమ్ముళ్ళతో వికుక్షి అండ్ నిమి మరో ఇద్దరు కొడుకులు ఇక్ష్వాకు మహారాజ్. సో వీళ్ళతో రాజ్యాన్ని యూనో పంచుకోవాల్సి వచ్చింది. నాకు ఇప్పుడు ఇండిపెండెంట్ రాజ్యం నాకు కలిగింది వింధ్య దేశంలో. ఎందుకంటే అతను ఏం చేశాడంటే రాక్షసులతో ఒప్పందం పెట్టుకుని ఈ వింధ్య దేశాన్ని ఆక్యుపై చేసుకుని చాలా ఇండిపెండెంట్, తన స్వతంత్రమైనటువంటి రాజ్యాన్ని ఏలుకుంటూ చాలా అతని శాసనలు పట్టి యూనో ఆ తర్వాత యూనో అతను ఆ రాజ్యాన్ని ఏలుతున్నాడు అనమాట. సో శుక్రాచార్యుడు రాక్షస గురువు అయినా సరే అతనికి గురువుగా అతను పెట్టుకున్నాడు అనమాట. సో ఈ శుక్రాచార్యుడు తన యూనో అతని తపశక్తితో, సిద్ధులతో ఈ రాజ్యాన్ని హరే కృష్ణ
సో శుక్రాచార్యుడు తన తపశక్తితో సిద్ధులతో ఈ ఏ విధమైనటువంటి ప్రమాదాలు వచ్చినా సరే అతని రాజ్యాన్ని అతను కాపాడుతున్నాడు అనమాట. సో శుక్రాచార్యుడి యొక్క టైప్ ఆఫ్ లీడర్షిప్ ఏంటంటే సో ప్రజల్ని తన శిష్యుల్ని వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసేవాడు కాదు, ఇంప్రెస్ చేసేవాడు అనమాట. ఇన్స్పైర్ చేయకుండా అతను ఇంప్రెస్ చేసేవాడు అనమాట. సో ప్రజలు ఎప్పుడైతే స్ఫూర్తి పొందుతారో, ఇన్స్పైర్ అవుతారో, వాళ్ళు తన మీద తాను డిపెండ్ అయ్యి ఆధారపడి తన డెసిషన్, తన నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ప్రజల్ని ఇంప్రెస్ చేస్తామో వాళ్ళు ఎప్పుడు కూడా మన మీదే ఆధారపడి ఉండవలసి వచ్చి తనంత తాను ఏమైనా నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకి ఉండదన్నమాట. అందువల్ల సో శుక్రాచార్యుడు ఇంప్రెస్ చేశాడు కానీ ఇన్స్పైర్ చేయలేదన్నమాట. సో అందువల్ల ఎప్పుడు ప్రమాదాలు వస్తూ ఉండేవి, ప్రమాదాలు అతను దాటించేవాడు, కానీ తన శిష్యులైన వాళ్ళకి తనంత తాను నిర్ణయాలు తీసుకునే స్తోమత వాళ్ళకి ఎప్పుడు కలిగించలేదన్నమాట. సో అటువంటి దక్షత మనకి మనం లీడర్షిప్ ఉండకూడదు అనమాట. మనం ఇన్స్పైర్ చేయాలి కానీ మనం ఇంప్రెస్ చేయకూడదు ప్రజల్ని. సో దండుడు ఒకసారి నదీ తీరంలో విహరిస్తూ ఉంటే అకస్మాత్తుగా ఎవరో నీళ్లు పట్టుకునే నదిలో నీళ్లు పట్టుకునే శబ్దం అతనికి వినబడింది అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నది అని చూస్తే ఒక అందమైనటువంటి స్త్రీ తన నాజుకైన చేతులతో ఒక కుండను పట్టుకుని ఆ కుండలో నీళ్లు నింపుతున్నది అనమాట. నింపుతుంటే ఆహా అన్నాడు అనమాట. వా అతి సంభ్రమం, ఎంత చక్కటి అందం, ఇటువంటి అందాలు నాకే దక్కాలి అని వెంటనే అనుకున్నాడు అనమాట. వెంటనే అనుకుని ఆవిడ అతని దగ్గరికి ఆవిడ దగ్గరికి రావడం మొదలు పెట్టాడు. సో వెంటనే ఆడవాళ్ళకి తెలిసిపోతుంది మగవాళ్ళ మనసులో ఏమున్నదో అని. ఏ విధంగా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. సో వెంటనే అతని ఉద్దేశం గ్రహించి వెంటనే పరిగెత్తుకు వెళ్ళడం మొదలు పెట్టింది. పరిగెత్తుకు వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళింది అనమాట. సో ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతనికి తెలిసింది ఏమిటంటే తన గురువు గారైన శుక్రాచార్యుడి యొక్క ఆశ్రమం అని. ఆ శుక్రాచార్యుడికి కూతురని అప్పుడు గ్రహించాడు. కానీ అతనిలో ఈ పాశవిక బుద్ధి ప్రవేశించి మనుష్యు యొక్క బుద్ధి పోయిందనమాట. సో అతడు ఒక యానిమల్ గా, ఒక జంతువులాగా మారిపోయి అనుకున్నాడు అనమాట. సో నియమాలు నిష్ఠలు అవన్నీ వదిలిపెట్టి, కంట్రోల్ అవి వదిలిపెట్టేసి నాకు ఈవిడ కావాలి అనుకున్నాడు అంతే. ఈవిడ నాకు కావాలి, ఐ నీడెడ్ హర్, ఐ వాంటెడ్ హర్ అని వెంటనే నిర్ణయించుకుని వెంటనే ఆశ్రమంలో జబర్దస్తిగా ప్రవేశించాడు అనమాట. ప్రవేశించి అప్పుడు ఆవిడ అతన్ని చూసి చాలా భయపడిపోయి, ఎందుకంటే ఆవిడ ఇంత సాహసం చేస్తాడా, నా ఇంట్లోకి వచ్చేసి వస్తాడు. సో వెంటనే అరవడం అది మొదలుపెట్టింది అనమాట. మొదలుపెడితే ఎవరు ఆవిడ కేకలు వినడానికి ఎవరు, మొరలు వినడానికి ఎవరు లేరు అక్కడ. సో అందువల్ల వీడు దండుడు అరజ ఆవిడ శుక్రాచార్యుని ఉండి అది కూతుర్ని అంటే అతను బలాత్కారం చేస్తాడు అనమాట. సో బలాత్కారం చేస్తే అందువల్ల శుక్రాచార్యుడితో కంప్లైంట్ చేసింది. అంటే అప్పుడు శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చిందనమాట. నువ్వు జంతువు, ఒక పశువు నీకన్నా మంచి కృతజ్ఞులై ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే పవర్
నెత్తికెక్కుతుందో అందువల్ల చాలా ఎవరైతే పవర్ చేతుల్లో ఉన్నప్పుడు ఆ పవర్ ఏంటంటే ఆ శక్తి అమాయకులైనటువంటి ప్రజల్ని రక్షిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ పవర్ నెత్తికెక్కుతుందో నెత్తిలోకి వెళ్తుందో వెంటనే వాడినే నాశనం చేస్తుంది. అందువల్ల యాక్చువల్గా లక్ష్మీదేవి మన చేతుల్లో ఉంటుంది. తెలుసా మీకు? లక్ష్మీదేవి చేతుల్లో నివాసం అవుతుంది. ఎప్పుడే గోళ్లలో ఉంటుంది అనమాట, గోళ్లలో. అందువల్ల గోళ్లతో గోక్కోకూడదు, గోక్కోకూడదు అనమాట తలని. అంటే లక్ష్మి ఎప్పుడైతే లక్ష్మి తల మీదకి ఎప్పుడు రానివ్వకూడదు. లక్ష్మిని ఎప్పుడైతే లక్ష్మి తల మీదకి వస్తుందో సర్వనాశనం అయిపోతాం అనమాట. సో అందువల్లే అంటారు గొక్కోకూడదు. అవునా? చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం తలగొక్కకూడదని, ఎస్పెషల్లీ గోళ్లతో తలగొక్కకూడదని. ఆ విధంగా ఎవరైతే రూల్స్ పాటించాలో, ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళే మనుషులకి పశువులకి ఇదే తేడా. రూల్స్, రెగ్యులేషన్స్, సెల్ఫ్ కంట్రోల్ ఇవన్నీ కూడా మనుషులకి ఉండాలి. సో ఎప్పుడైతే అవి ఉండవో మనకి ఆ మనుష్యత్వం పోతుంది, పాశవికత్వం పశువులు అయిపోతాం. అందువల్ల నేను శపిస్తున్నాను, నువ్వు నా కూతుర్ని చెడగొట్టావు కాబట్టి నేను ఎప్పుడైతే ఈ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతానో వెంటనే ఈ రాజ్యంలో అంతటా కూడా మంటలు వెదజల్లి రాజ్యం అంతా కూడా భస్మం అయిపోతుందని శుక్రాచార్యుడు శపించేస్తాడనమాట. సో అప్పుడు ఆ తర్వాత వెంటనే శుక్రాచార్యుడు తన కూతుళ్ళతో ఈ రాజ్యాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో వెంటనే రాజ్యం అంతా కాలిపోయింది అనమాట. కాలి బూడిదైపోయింది అనమాట రాజ్యం అంతా. సో ఎవరైతే కొంతమంది వేగంగా పరిగెత్తగలిగారో వాళ్ళందరూ కూడా తన ప్రాణాలు రక్షించుకున్నారు. కానీ రాజ్యం అంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది అనమాట. అందువల్ల సో తర్వాత ఆ అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా భాగ్యమైనటువంటి ఆ రాజ్యం అంతా కూడా, ఆ నగరం అంతా కూడా ఒక అరణ్యంగా మారిపోయింది అనమాట. అరణ్యంగా మారిపోతే అందువల్ల దాని పేరు వచ్చింది దండకారణ్యం. సో అనదర్ మీనింగ్ దండ అంటే పనిష్మెంట్ అనమాట. సో ఫారెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ అది కూడా ఒక అర్థమైనమాట. సో ఇవన్నీ కూడా ఒక ఋషి రాముడు, సీత, లక్ష్మణుడికి వర్ణిస్తున్నాడు అనమాట ఈ స్టోరీ అనమాట. అంటే రాముడు చాలా ఆనందించి ఇంకేమైనా చెప్పండి అంటే సో అతను ఒక మంచి మాట చెప్తాడు అనమాట. ఒకసారి సో తర్వాత ఈ దండకారణ్యంలో చాలా గొప్ప గొప్ప ఋషులు, మునులు కూడా నివసించడం మొదలు పెట్టారు. వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకునేవారు. ఒకసారి చాలా 12 సంవత్సరాలు కరువు వచ్చిందనమాట. కరువు వస్తే ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు కూడా దొరికేది కాదు. కానీ ఒక్క గౌతమ ఋషి ఆశ్రమంలో తప్ప ఇంకెక్కడా కూడా నీళ్లు ఉండేవి కాదనమాట. ఆ గౌతమ ఋషి మహా తపశ్శాలి. సో తన తపస్సు చేత అక్కడ తన ఆశ్రమంలో నీరు సృష్టించుకుని ఎంతో అతను తన ధర్మ కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకునేవాడు. అప్పుడు ఈ ఋషులకి, మునులకి తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. నీళ్లు మనకి ఈ పంచభూతాల్లో కూడా అన్నిటిలో కన్నా ఈ నీళ్లు వేదాల్లో చాలా ఇంపార్టెన్స్ వర్ణించబడ్డాయి అనమాట. చాలా ఈ నీళ్లు చాలా ఇంపార్టెంట్. నీళ్లు లేకుండా మనం బ్రతకలేము. ఎందుకంటే బ్రాహ్మణులకి ఎస్పెషల్ గా చాలా నీళ్లు ఉండాలి. ఎందుకంటే మళ్ళీ స్నానం చేసుకోవాలి. ప్రభుపాద చెప్పారు, బ్రాహ్మణుడు అంటే 3 సార్లు అట్లీస్ట్ మినిమం 3 సార్లు స్నానం చేయాలి అని ప్రభుపాద చెప్పారు కదా. సో ఆ తర్వాత సో ఆచమనం చేసుకోవడానికి, మళ్ళీ బట్టలు ఉతుక్కోవడానికి ఇవన్నీ నీళ్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నీళ్లు లేకపోతే మన
ఋషులు ఉండలేరు, ఋషులే ఉండరు, మనం జీవితమే ఉండదు. అందువల్ల నీళ్లే మనకి ప్రాణం అని వేదాలు చెప్పబడ్డాయి. అటువంటిది నీళ్లు లేకపోతే వాళ్ళు తపస్సులు, దానాలు, పుణ్యాలు అవి, వ్రతాలు అవి ఎలా చేసుకోగలరు? అందువల్ల గౌతమ్ ఋషి చెప్పాడు, మీరందరూ కూడా నా ఆశ్రమంలో వచ్చి ఉండండి అని. సో చాలా సంవత్సరాలు వాళ్ళు గౌతమ ఋషి ఆతిథ్యాన్ని స్వీకరించి గౌతమ ఋషి దగ్గర ఆశ్రమంలో చాలా సంవత్సరాలు నివసించి ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు తపస్సు అవన్నీ కూడా పోయి తర్వాత అతను వాళ్ళందరూ కూడా ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోతాం దండకారణ్యంలో మా ఆశ్రమంలోకి మాకు అంటే వాళ్ళు వెళ్ళి గౌతమ ఋషి దగ్గరికి వెళ్ళి మీరు ఇన్నాళ్ళు ఆతిథ్యాన్ని ఇచ్చారు, చాలా సంతోషం, ఇప్పుడు మళ్ళీ వర్షాలు అవి పడ్డాయి కదా, నీళ్ళు వచ్చాయి కదా, మేము వెళ్ళిపోతాము అంటే గౌతమ ఋషి వాళ్ళతో నివసించి చాలా సంవత్సరాల నుంచి నివసించి వాళ్ళ యొక్క సత్సంగాన్ని చాలా సంతోషించి ఆనందించి అతనికి ఇష్టం లేదనమాట వాళ్ళు వెళ్ళిపోవాలని. అందువల్ల అతను వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు, మౌనంగా ఉండిపోయాడు. అందువల్ల ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ వాళ్ళు అనుకున్నారు, ఎన్నేళ్ళు ఉంటాం ఇతని దగ్గర, మన ఆశ్రమాలకు వెళ్ళిపోయి మన పనులు మనం చూసుకోవచ్చు కదా అని వాళ్ళ కోరిక. కానీ గౌతమ ఋషి ఇష్టం లేదు, గౌతమ ఋషికి ఇష్టం లేదు వాళ్ళు వెళ్ళిపోవడం. అందువల్ల అతను ఏమీ చెప్పలేదు. ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే ఒక వృద్ధమైనటువంటి ఆవుని ఆశ్రమంలో ప్రవేశింపజేశారనమాట. ప్రవేశింపజేసి వాళ్ళే యాక్చువల్గా సృష్టించారనమాట. ఐ థింక్ గణేష్ అనమాట, ఏదో స్టోరీ మర్చిపోయాను. ఆ తర్వాత సో అతను ఆవు గౌతమ ఋషి ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఉన్న చెట్టుకున్న పళ్ళు అవిని వాటిని కూడా తినడం మొదలు పెడితే గౌతమ ఋషి వెళ్ళు అని కొంచెం పుష్ చేస్తే వెంటనే ఆవు కింద పడిపోయి చచ్చిపోయింది అన్నమాట. చచ్చిపోతే ఇంతలో ఋషులందరూ కూడా వెనక పొదల్లో అవి కూడా దాగున్నారు. అరే ఆవుని చంపేశాడు, ఆవు గోహత్యా పాపం కలిగింది, ఆ గోహత్యా పాపం కలిగింది, ఇంకా ఈ ఆశ్రమంలో మనం ఉండకూడదు అని వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోతే గౌతమ ఋషికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఇలా ఒక్క తోస్తే ఆవు చచ్చిపోవడం ఏమిటి అని. వెంటనే కూర్చుని అతను దివ్య దృష్టితో చూసి అన్ని కూడా ఏం జరిగిందో గ్రహించి అతనికి చాలా కోపం కలిగింది. అరే ఇన్నేళ్ళు నేను ఆతిథ్యం ఇచ్చాను, ఈ విధంగా నన్ను మోసం చేస్తారా, నాకు బాధ పెడతారా అని అతను కోపగించేసి వాళ్ళు అతన్ని శపించేస్తారనమాట. మీరు వెళ్ళే దండకారణ్యంలో కంప్లీట్ గా రాక్షసులతో నిండిపోతాయి, సో రాక్షసులతో నీకు చాలా బాధలు కలుగుతాయి అంటే. సో పాపం దండకారణ్యంలో నివసించే చాలా ఫేమస్ అనమాట దండకారణ్యం ఆ రోజుల్లో. చాలా మంది ఋషులు మునులు ఉండేవారు అనమాట. సో ఈ రాక్షసులు మునులు ఒకే చోట ఉండేవారు అనమాట. సో ఎవరైతే అశుభ్రతతో ఉండేవారో వాళ్ళని తినేసేవారు రాక్షసులు. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ 2 ఋషులు, లంచ్ 3 ఋషులు, వాళ్ళకి డిన్నర్ హెవీ డిన్నర్ అనమాట. రాక్షసులు హెవీ డిన్నర్ చేస్తారు. వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా లేట్ గా పనిచేసి వచ్చి రాత్రులు తింటారు 11 గంటలు 12 గంటలకి. రాత్రిపూట తినకూడదు అనమాట. నేను విన్నారా ఇది? నేను లాస్ట్ టైం ఎస్టర్డే క్లాస్ లో చెప్తున్నాను. రోజుకు 2, వారానికి 2, పక్షానికి 2, నెలకి 2, అయనానికి 2, సంవత్సరానికి 2. ఇవన్నీ 2 ఉంటే చాలా సంతోషంగా నివసిస్తారని అంటారు. అర్థం తెలుసా? 2 రోజుకి 2 అంటే రోజుకి దినంలో 2 సార్లే తినాలన్నమాట. మళ్ళీ చిరుతిళ్ళు నాకు చాలా అలవాటు. చిరుతిళ్ళు తిని ఎప్పుడు ఏదో ఒకటి తినాలి.
చిరుతిళ్ళు తినకూడదు అనమాట. సో పొద్దున్న సాయంకాలం, సో సూర్యాస్తం అవ్వకముందు, సూర్యాస్తం వెంటనే వాళ్ళు తినేసేయాలి. ఆ తర్వాత ఇంకా మరి ఇంకేం తినకూడదు. ఆ తర్వాత పొద్దున్నే 9-9:30కి లంచ్. ఏమైనా సరే, ఏం తీసుకున్నా సరే ఎంత తినాలో అంత పొద్దున్నే తినడం, ఎంత తినాలో సాయంకాలం తినడం. ఈ మధ్యలో తినకుండా ఉంటే వాళ్ళని నిత్య ఉపవాసాలు అంటారు. రోజుకి 2 సార్లు తిని వాళ్ళని నిత్య ఉపవాసాలు అంటారు. రోజుకు 2, వారానికి 2, వారానికి 2 సార్లు తలస్నానం చేసుకోవాలి. నలుగు పట్టుకుని నలుగు పిండి పెట్టుకుని ఇది ఆయిల్ మసాజ్ చేసుకుని తర్వాత తలస్నానం చేయాలని ప్రభువు కూడా చెప్తారు. సో వారానికి 2 సార్లు, 15 రోజులకి 2 సార్లు విరేచనం అనమాట. ఏదో మందది తీసుకుని పేట్ సాఫ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నెలకి 2 రోజులు ఉపవాసం చేయాలి, ఏకాదశి. 6 నెలలు 2, మనకి కాదు, 6 నెలలకి 2 అంటే అట్లీస్ట్ 6 నెలల్లో 2 సార్లు మందిరానికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. సంవత్సరానికి 2 అంటే 2 సంవత్సరంలో 2 సార్లు తీర్థయాత్రకు వెళ్ళాలి. సో గృహస్థులకి శాంతిగా ఎలా నివసించాలి రూల్ అనమాట, పీస్ ఫార్ములా అని ఒక పురాణంలో చెప్పుకోండి. సో రోజుకి 2, వారానికి 2, 15 పక్షానికి 2, నెలకి 2, మాసానికి 2, మాసంలో 2, అయినంలో 2, సంవత్సరంలో 2. ఆ విధంగా. సో ఈ రాక్షసులు మాత్రం అలా తింటూ ఉంటారు. సో అంటే అప్పుడు వెంటనే వాళ్ళు సో దండకారణ్యంలో ఆ ఋషులు ఆ శాపాన్ని విని చాలా దుఃఖించి, అయ్యో మేము చాలా పెద్ద, అప్పుడేనండి గోదావరి పుట్టించాడు అనమాట. గౌతమి గంగ అంటారు. సో ఏంటంటే గౌతమ ఋషి అప్పుడు దండకారణ్యం అంటే నాసిక్ అది కదా, నాసిక్ లో ఉన్నప్పుడు అతను ఈ సంఘటన జరిగింది. అప్పుడు గోహత్యా పాపం జరిగింది అంటే అప్పుడు గంగని తీసుకురావాలి, గంగలో స్నానం చేయాలి అంటే గంగ చాలా దూరం కదా, అందువల్ల తన తపశక్తితో గంగని ఇక్కడికి తీసుకొస్తాడు అనమాట, నాసిక్ లో అనమాట, త్రంబకేశ్వరంలో. సో అక్కడ దాన్ని అందువల్ల గోదావరిని గౌతమి గంగా అంటారు. సో గౌతమ ఋషి సృష్టించాడు కాబట్టి. కానీ ఒరిజినల్ గా మీరు చిత్రకూటం వెళ్ళినప్పుడు గోదావరి అక్కడ పుడుతుంది అనమాట, ఒక గుహలో పుడుతుంది ఆవిడ. సో అందువల్ల సో ఆ తర్వాత ఇద్దరు సో కానీ వాళ్ళందరూ వేడుకున్నారు అనమాట. ఎలాగా అంటే అప్పుడు గౌతమ ఋషి అన్నాడు, ఓకే ఈ రాక్షసులందరూ కూడా అక్కడ నివసించగలుగుతారు, ఎప్పుడైతే రాముడు అక్కడికి వస్తాడో వాళ్ళందరినీ చంపిస్తాడు. ఆ తర్వాత సో అప్పటి నుంచి రాక్షసులు వాళ్ళిద్దరు కూడా మునులు కూడా వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండేవారు అనమాట. సో కో ఎగ్జిస్టెన్స్ అనమాట. సో రాక్షసుల యొక్క దృక్పథం ఏమిటంటే ఇతరుల్ని చంపేయాలి అని, ఋషుల యొక్క దృక్పథం ఏమిటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్. తర్వాత ఎలాగైనా సరే వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండేవారు అనమాట. కానీ సో తర్వాత ఇప్పుడు మాత్రం రాముడు అప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. సో రాముడు ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు టైం లైఫ్. సో నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. సీతకి రాముడికి మధ్య ఒక సుందరమైనటువంటి సంభాషణ జరిగింది ఇక్కడ. రాముడు అప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు అనమాట, నేను దండకారణ్యాల్లో రాక్షసహీనం చేసేస్తాను, రాక్షసులు ఎవరిని కూడా ఉండనివ్వకుండా నేను దండకారణ్యం రాక్షసహీనం చేసేస్తాను అని రాముడు ప్రతిజ్ఞ పడతాడు అనమాట. అంటే అప్పుడు ఆ ప్రతిజ్ఞ సీతకి నచ్చలేదు అనమాట. దాని గురించి సీత మాట్లాడుతుంది చాలా మంచిగా.
మన నెక్స్ట్ వీక్ విందాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. అత్రి ముని 3 గుణాలు గురించి చెప్పారు. ఏ 3 గుణాలు ప్రభుజీ? సత్వరజస్తమ గుణం. ఓకే ప్రభు. 3 మీన్స్ ఆ 3. ఆ మీన్స్ అతీతం. సో 3 మీన్స్ త్రయ. సత్వరజస్తమ గుణాలకి అతీతంగా ఎవరైతే అయిపోతారో ఆ విధంగా ఎవరవుతారు? మన పెళ్ళం ఇంటెలిజెన్స్ అయితే, అసూయ లేని వాళ్ళు, అసూయ లేని వాళ్ళతో సంగం చేస్తున్నప్పుడు మనకి మనం ఈ 3 గుణాలుకి అతీతంగా అయిపోవచ్చు అనమాట. అప్పుడు కృష్ణుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు. కృష్ణుడు మన హృదయంలో పుడతాడు అనమాట. తనని తాను ఇచ్చుకుంటాడు అనమాట. దత్తుడు అంటే తనని తాను ఇచ్చుకోవడం, ఇవ్వడం. అందువల్ల ఎవరైతే మనం 3 గుణాలకి అతీతమై అయిపోతాము, అప్పుడు తనని తాను ఇచ్చుకుంటాడు కృష్ణుడు. అటువంటి వాడే. అది దీని అర్థం అనమాట, అత్రిముని. సో తన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అసూయ లేకుండా ఉండడం అనమాట. ఓకే ప్రభు. ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రభుజీ. ఇక్ష్వాకు కొడుకు దండ ఏ ప్లేస్ కి ఇది చేస్తారు ప్రభుజీ? పంపించేస్తారు, బహిష్కరిస్తారు కదా, రాజ్య బహిష్కరణ. ఏ ప్లేస్ కి వెళ్తాడు? ఇదే వింధ్యా పర్వతం దగ్గరికి, జనస్థానం, నాసిక్. జనస్థానం. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. జనస్థానం రాక్షసులు తీసుకుంటారు. జనస్థానంలోనే ఇప్పుడు ఇక్కడ మన నెక్స్ట్ ఇంకా స్టోరీ మనకి జరుగుతుంది అనమాట. జనస్థానం. ఓకే ప్రభు. ఈ నాసిక్ ఇవన్నీ కూడా అతను ఆక్యుపై చేసుకున్నాడు. సో దాన్ని దండకారణ్యం అంటారు. దండకారణ్యం అతను వెళ్ళిన రాజ్యమే అరణ్యం అయిపోతుంది. దాన్ని దండకారణ్యం అంటారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధనం ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, గౌతమ ముని మరి ఇక్కడ దండకారణ్యం ఉండేవారా? మరి అహల్య ఈ గౌతమి అది ఒకటేనా? షిఫ్ట్ అయి ఉంటాడు తర్వాత. ఓకే ఓకే ప్రభుజీ, ఓకే ఓకే. వాళ్ళు మారుస్తుంటారు కదా వాళ్ళ ఆశ్రమాలు. హరే కృష్ణ, ధనం ప్రణాం. చాలా రాముడు రాకుండా ముందు చాలా సంవత్సరాల ముందు ఇది జరిగిందన్నమాట. కొన్ని వేల సంవత్సరాల ముందు ఇక్ష్వాకు వంశం అయిన మొదట్లో చాలా కొన్ని. వింధ్య రాజ్యం అంటే వింధ్య పర్వతాలు, ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ అంటే అదే కదా. ఎనీ అదర్? హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి రోజుకి 2, వారానికి 2 సార్లు ఒకసారి నేను నాకు నెట్ కట్ అయింది ప్రభుజీ. చెప్పండి. రోజుకి 2 సార్లు చెప్పండి శివప్రసాద్ గారు. హరే కృష్ణ అంటే రోజుకి 2 సార్లు భోజనం చేయాలి, వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి, పక్షానికి 2 సార్లు పొట్ట శుద్ధి చేసుకోవాలి, నెలకి 2 సార్లు ఉపవాసం చేయాలి, తర్వాత 6 నెలలకి ఒకసారి 2 సార్లు 6 నెలలకి 2 సార్లు దర్శనం, గుడికి వెళ్ళాలి. తీర్థయాత్ర సంవత్సరానికి 2 సార్లు. సంవత్సరానికి 2 సార్లు తీర్థయాత్ర. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ, అది సాధారణంగా ఆడపిల్లలకి సీత అని పేరు పెట్టుకుంటే కష్టాలు బాగా పడతారు అని చెప్పి చాలా మంది సీత అని పేరు పెట్టుకోవడానికి సందేహిస్తుంటారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? కూడా దుష్టులు, క్రూరులు, దుర్మార్గులు, నాస్తికులు చేసిన ప్రచారం అండి, దుష్ప్రచారం. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర అని 18వ అధ్యాయం శ్లోకం ఉంది కదా. సో చాలా మంది అంటుంటారు మహాభారతం ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయి అని. విన్నారా? ఇది విన్నారా? సో ఇక్కడ కానీ కృష్ణుడు ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ తత్రుషి విజయో భూతి ధ్రువనీతిర్ మతిర్ మమ అని. సో అక్కడ విజయం, లక్ష్మి ఇవన్నీ కూడా నివాసం అవుతాయని అక్కడ బ్లెస్సింగ్ ఉన్నది భగవద్గీతలో. సో ఇవన్నీ కూడా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ యాక్చువల్ గా ఈ మాట చెప్పడం వల్ల, ఈ మాట విభీషణుడు, నేను చెప్పాను కదా విభీషణుడు శరణాగతిలో, మీరు విన్నారా? నేను లాస్ట్ టైం నేను విభీషణ శరణాగతి లెక్చర్ ఇచ్చాను ఇంగ్లీష్ లో గజేంద్ర మోక్షం అయినప్పుడు. అందులో చెప్పాను అనమాట, విభీషణుడు తన మంత్రులతో వచ్చినప్పుడు ఆకాశంలో వాళ్ళని నిలబెట్టేస్తాడు సుగ్రీవుడు. వెంటనే వాళ్ళని కిందకి దిగనివ్వకుండా ఆకాశంలో వెయిట్ చేయిస్తాడు అనమాట. అది పెద్ద అవమానం కదా. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తీయకుండా మనకి బయట నిలబెట్టేస్తే అది అవమానం కదా. సో ఆ విధమైన అవమానం అతనికి, విభీషణుడికి ఎందుకు కలిగింది అంటే, నువ్వు ఎప్పటి నుంచి నువ్వు సీతని లంకలో తెచ్చిపెట్టావో అప్పటి నుంచి అశుభాలన్నీ జరుగుతున్నాయి అని విభీషణుడు రావణాసుడితో అంటాడు అనమాట. ఇది ఒక పెద్ద అపరాధం. అరే సీత వల్ల అశుభాలు జరుగుతున్నాయా? అధర్మం చేయడం వల్ల అశుభాలు జరుగుతాయి. అందువల్ల సీత లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవిని పేరు పెట్టుకుంటే అశుభాలు జరుగుతాయా? బుద్ధి లేని వాళ్ళు కానీ కథలందరూ కూడా. ఈవెన్ రథసారథి కృష్ణుడు అర్జునుడు ఉన్న ఫోటో హాల్లో పెట్టుకున్నా అలా ఉంటుందని చాలా మంది అంటారు. ఇస్కాన్ లో ఇవే భగవద్గీతలు పడున్నాయి కదా, మనం ఎక్కడ పెద్ద ప్రోగ్రెస్ లేదా? రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. కొన్ని లక్షల భగవద్గీతలు ఇక్కడ పడి ఉంటాయి ఇప్పుడు గోడౌన్ లో. రైట్, షెల్ఫ్ అంతా గీతలే, భగవద్గీత, భాగవతం ఇవన్నీ బాగా జరుగుతుంది కదా ఇక్కడ. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. సో అదే కరెక్ట్ అయితే ఇస్కాన్ దగ్గర ఒక పైసా ఉండకుండా అందరూ ఎప్పుడు దెబ్బలాట్లు పెట్టుకోవాలి. ఏదో అక్కడ ఇక్కడ దెబ్బలాటలు తప్ప పెద్ద ఈ మధ్యన ఇస్కాన్ లో పెద్ద గొడవలు ఏం లేవు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ తాలిబాన్ వాళ్ళు ఈ ఆఫ్ఘనిస్తాన్ లో భగవద్గీతలు పెట్టుకున్నారా వాళ్ళు? వాళ్ళకి గొడవ రావట్లేదా వాళ్ళకి? చెప్పండి ప్రభుజీ. మీరు రాధాష్టమి రోజు చాలా బాగా లెక్చర్ ఇచ్చారు ప్రభుజీ, 2 days. అవి సెపరేట్ గా యూట్యూబ్ లో ఉన్నాయా ప్రభుజీ? మీ ఏమైనా లింక్ లో ఉండాలి. యాక్చువల్లీ మీకు కావాలా? అవును ప్రభుజీ, కృష్ణ రాధా లీలలు చాలా బాగా చెప్పారు. రాధమ్మ లీలలు బృందావన్కి వెళ్ళాం ప్రభుజీ. మేము వెళ్ళలేదు ప్రభుజీ, దయచేసి రికార్డింగ్స్ ఉంటే ఇవ్వండి ప్రభుజీ, మేము కొంచెం బిజీ ఆ టైంలో. ఓకే. సో అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. చాలా లీలలు వాళ్ళు వెళ్ళలేదు కూడా. కొత్త ఇవాళ విషయాలు కూడా చాలా మటుకు మాకు తెలియదు ప్రభుజీ, చాలా విషయాలు మాకు తెలియని చెప్పారు ప్రభుజీ. రాధాష్టమి లీలలు కొంచెం లింక్ ఇస్తారా ప్రభుజీ? మీ భాగవతం క్లాస్ ఎప్పుడు జరుగుతుంది ప్రభుజీ? ఆ లింక్ కూడా లేదు ఒకసారి. ఓకే, అది కూడా ఒకసారి వీక్లీ వన్సా ప్రభుజీ? ఇది ఫిక్స్ ఉండదండి. ఎప్పుడే ఈ లాస్ట్ మంత్ జన్మాష్టమి అప్పుడు నాకు ఛాన్స్ దొరకలేదు. ఈ రోజు కూడా నేను భాగవతం క్లాస్ ఇచ్చాను. ఈ వీక్ లో 3 క్లాసులు ఇచ్చాను. ఏదో అయ్యో,
అయ్యో నాకు లింక్ పంపించండి ప్రభుజీ. నా నెంబర్ ఉంది కదా ప్రసన్న. నాకు మీ నెంబర్ పంపించండి. ప్రసన్న అదే ప్రసన్న మన పంపించండి డొనేషన్. ఓకే ఓకే ప్రభుజీ, నాకు కొంచెం మీ క్లాస్ లింక్ పంపించండి ప్రభుజీ, అటెండ్ అవుతాను. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధాష్టమి క్లాస్ లింకులు జుహు టెంపుల్ లింక్ లో ఉన్నాయి ప్రభుజీ, లేకపోతే నేను షేర్ చేస్తాను. కొంచెం షేర్ చేయండి ప్రభుజీ. ఒకవేళ షేర్ చేస్తే నాకు కూడా షేర్ చేయండి ప్రభుజీ. భక్తి సమ్మేళనంలో షేర్ చేయండి ప్రభుజీ. అది ఎవరైనా భక్తి సమ్మేళనం గ్రూప్ లో షేర్ చేస్తే నాకు వస్తుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శిలటంతానకాలాయే ఇతో నృసింహా పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహ నరసింహమది శరణం ప్రపదే తవ కరకమలవరే నాకా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తను బృందా కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय, गौर प्रेमानंदे हरे कृष्णा. थैंक यू वेरी मच. थैंक यू प्रभुजी. हरे कृष्ण प्रभुजी. थैंक यू. थैंक यू प्रभुजी. हरे कृष्ण. हरे कृष्ण प्रभुजी. धन्यवाद प्रणाम. थैंक यू वेरी मच प्रभुजी. స్వాగతం స్పాన్సర్ ఎవరికైనా పంపించాలంటే చెప్పండి. స్టిల్ ద ఆఫర్ ఇస్ ఓపెన్ టిల్ October 20th ఎక్స్టెండెడ్. నాకు వచ్చేది ప్రభుజీ, నిన్ననే వచ్చాయి. నిన్ననే వచ్చాయి, ముంబై నుంచి వచ్చాయి నాకు. ఓకే హరే కృష్ణ. ఓకే దెన్ థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna. Thank you, Prabhuji. Mataji. Hare Krishna. We'll wind up the session.